డాక్టర్ శ్రీ రత్నాకర్ గారి గురించి ఇప్పుడు కొంత చిరు పరిచయం చేసుకుందాం. డాక్టర్ శ్రీ రత్నాకర్ గారు 30 నవంబర్ 1944 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వాస్తవ్యులు లేట్ శ్రీ కామరాజు బాపయ్య, సరోజినీదేవి దంపతులకు జన్మించారు. శ్రీ రత్నాకర్ గారు ఆయన యొక్క ప్రాథమిక విద్యను గుంటూరులో గల శ్రీ మాజేటి గురవయ్య హై స్కూల్ నందు, ప్రీ డిగ్రీ కోర్సెస్ను హిందూ కాలేజ్ మరియు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ నందు, వైద్య విద్యను అనగా ఎంబీబీఎస్ను గుంటూరు మెడికల్ కాలేజ్ నందు, డాక్టరేట్ను అనగా ఎండి కోర్సును ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నందు అభ్యసించారు. తదుపరి న్యూఢిల్లీ ఎయిమ్స్ నందే హెడ్ ఆఫ్ ఆక్యులర్ ప్యాథాలజీగా 1979 వరకు, 35 ఏళ్ల వయసులోనే గుల్బర్గా నందు గల ఎంఆర్ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్యాథాలజీగాను, తదుపరి కూడా నిమ్స్ నందు డీన్గా కూడా వ్యవహరించారు. ఆయన 1986 నుండి 2004 వరకు ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా నిమ్స్ నందు వ్యవహరించారు. ప్రస్తుతం గ్లోబల్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫ్ గ్లోబల్ హాస్పిటల్కు డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రస్థానంలో ఆయనకు ఎన్నో అవార్డ్సు, అలోకేట్సు ఆయన సొంతమయ్యాయి. శ్రీ రత్నాకర్ గారు 12 CMES అండ్ వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. ఆయన యొక్క 220 పబ్లికేషన్స్, 120 ప్రజెంటేషన్స్ జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలలో ప్రచురితమై ఖ్యాతిగాంచాయి. ఇంతే కాకుండా శ్రీ రత్నాకర్ గారు ఆల్ ఇండియా రేడియో ఎయిర్ మరియు ఎన్నో కళాశాలల్లో విద్యార్థులను కూడా ఉద్దేశించి సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, హ్యూమన్ వాల్యూస్ పైన ఎన్నో ప్రసంగాలు కూడా చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు అత్యంత ఆనందదాయకం, చిరస్మరణీయమైనది ఏమిటని అడిగితే ఒకటే చెప్తారు వారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి భక్తునిగా ఉండటం, ఆయన చేపట్టిన అవతార కార్యక్రమాలలో ఒక పనిముట్టిగా మెలగడం అని. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆధ్యాత్మికవేత్త, ముఖ్యంగా స్వామివారి చిరకాల భక్తులు అయిన డాక్టర్ శ్రీ రత్నాకర్ గారిని ఈ సంస్కృతి యొక్క ప్రాముఖ్యత, ఆధ్యాత్మికత, జాతి మరియు ఆరోగ్యములను అనుసంధానం చేస్తూ వారి యొక్క ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా వేదికపైకి హృదయపూర్వకంగా మన అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాను. జై సాయిరామ్. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సత్యసాయి భగవాన్ని చరణ కమలాలకు శతకోటి ప్రణామాలు. దైవ స్వరూపులైన మీ అందరికీ నమస్కారం. భగవాన్ సత్యసాయి వారి 93వ జయంత్యోత్సవాల్లో భాగంగా ఇది నేను ఇక్కడికి రావడం నాకు సంతోషం. మీ అందరికీ శుభాభినందనలు. కొద్ది రోజుల క్రితం నాకు ఫోన్ చేసినప్పుడు గోపాల్ గారు, నేను రామ్ గోపాల్తో అన్నాను, ఏమిటండి ఈ టాపిక్ ఇన్ని కలిపేశారు మీరు అంతా, కల్చర్ అన్నారు దాని మీద ఒక గంట, దాని తర్వాత రిలీజియన్ అన్నారు అదొక గంట, స్పిరిచువాలిటీ అన్నారు అదొక గంట, అన్నీ ఇన్ని హెల్త్ అన్నారు, ఏమిటండి? ఏమిటో సార్ అన్నీ కలిపి చెప్పేసేయండి సార్ అన్నాడు. అంటే ప్యాకేజ్ అనమాట ఇవాళ. న్యాయంగా మాట్లాడితే అన్నీ కలిసి ఉండేదే మనం ఉన్నటువంటి సత్యసాయి భగవాన్ని సందేశం. అన్నీ కలిసి ఉంటేనే నిజమైన సమగ్రమైన జీవితం ఇది.
దానికి ముందుగా ఓ మాట మీకు ప్రస్తావించి ముందుకెళ్తాను. స్వామివారు ఆ కాలంలో ఉన్న రోజుల్లో, అంటే మరీ అంత లేట్గా కాదు, సమ్వేర్ అరౌండ్ 2000లో సమయంలో ఏదో మెడికల్ క్యాంప్ అంతా జరిగిన తర్వాత స్వామి కూర్చున్నప్పుడు అడిగారు, బంగారు నీ స్పెషాలిటీ ఏమిటి అని అడిగారు. స్వామివారు ఏం చెప్పినా అదే వారికి తెలియదని కాదండి, మనకేమిటో అని చెప్పటం కోసం ఆయనలాగా వాయిస్తారు. ఆయన ఏమిటి నీ స్పెషాలిటీ బంగారు అన్నారు. స్వామి పెథాలజీ అంటారు అన్నాను నేను. పెథాలజీ అంటే ఏమిటి అన్నారు. అది కూడా తెలుసు ఆయనకి. మేమందరం అనుకోవటం రోగ లేక వ్యాధి నిర్ధారణ శాస్త్రం స్వామి అన్నాను. బంగారు నిర్ధారణ కాదు, మనుషులకు కావలసింది నివారణ బంగారు అని. రోగ నివారణ కావాలి అన్నారు. రోగ నివారణ కోసం ఆయన చెప్పినటువంటి కొన్ని మనమంతా కలివిడిగా తెలుసుకొని ముందుకు వెళదాం. ఏమిటి మనం తెలుసుకోవాల్సిందంతా అంటే, మొట్టమొదటిగా నా దృష్టిలో ఒక ఉదంతం చెప్తాను, ఆలోచించండి మీరు. ఒక శాస్త్రీయమైనటువంటి ఒకానొక ఎగ్జాంపుల్, ఉదాహరణ మేము ముందు ఉంచుతాను. మీ అందరికీ తెలుసు అనుకుంటాను, మనం అందరం సుమారు 600 లక్షల కోట్ల జీవకణాలు మనలో ఉన్నాయండి. ఆశ్చర్యపోతారు. 600 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. మనం అందరం ఒక్క కణం నుంచి వచ్చామండి. ఒక్క కణం నుంచి 600 ట్రిలియన్ సెల్స్ మనం అయినప్పుడు, ఇందులో చూడవలసిన ఒక కోణాన్ని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమిటి కోణం అంటే, లివర్కి లివరు, కిడ్నీకి కిడ్నీ, లంగ్స్కి లంగ్స్, హార్ట్కి హార్టు, బ్రెయిన్కి బ్రెయిన్, అన్నీ ఒకే శరీరంలో ఉండి, ఎప్పుడైనా ఆలోచించారా, అన్నీ కలిసి పనిచేస్తాయండి. అన్ని అవయవాలు అన్నీ కలిసి పనిచేసే శరీరం ఉన్న మనం ఎందుకు కలిసి లేవో నాకు తెలియదండి. ఎందుకంటే ఇవన్నీ కలిసి పనిచేస్తేనే ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఏమిటి? లివర్ తందం దాన్ని నేను గొప్ప అనుకుంటే ఇంకేమైనా ఉందిటండి? హార్ట్ అనుకుంటుంది అనుకోండి, ఏంటి నీ వీళ్ళందరికీ నేను బ్లడ్ ఇవ్వాలా? హార్ట్ ఇట్లా పంప్ చేయకుండా నేను పంపు చెయ్యను అనుకుంటుందనండి, అది శాల్తీగా లేచిపోతుంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన దేహంలో ఉన్న ప్రతి అవయవము తన కార్యక్రమం, తన వృత్తి, తను చేయవలసింది ఏ విధంగా చెయ్యాలో అలాగా పర్ఫెక్ట్గా చేస్తూ మిగతా వాటితో పాటు కలిసి ఉంటుంది. ఇదే అద్వితీయమైనటువంటి దేహం. మరి ఈ అద్వితీయమైన దేహం 600 లక్షల్లో ఉన్నప్పుడు, ఒకానొక జన్ మాస్టర్ ఒక మాట అంటాడు, వీఆర్ నాట్ ఓషన్ ఇన్ ఏ డ్రాప్, బట్ ఇన్ ఎవ్రీ డ్రాప్ వీఆర్ ఎ ఓషన్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనము భగవంతుడు చుట్టూతా ఉన్న దాంట్లో ఆయనలో ఒక భగవంతుడు కాదు, మనలో ప్రతి అణువులో భగవంతుడు. అది తెలుసుకున్న రోజు నీ జీవితాన్ని నువ్వే మొట్టమొదట ఆరాధించడం మొదలు పెడతావు. నా ప్రతి కణము భగవంతుడి యొక్క లేకపోతే ఏ కణము పని చెయ్యలేదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం అందరం. అంటే హోల్ ఒక విధమైనటువంటి, మీరు చూసారు లేదో, ఒక భజన పండాలి అంటే పాడేవాళ్ళు, మిగతా ఇన్స్ట్రుమెంట్స్, కోరస్ అంతా ఉన్నప్పుడు చక్కటి హార్మోనియస్ వే ఆఫ్ సింగింగ్ జరిగితే అబ్బా ఏం బాగుందండి అంటాం. అంటే ఆ బాగుండటం శరీరంలో అన్ని అవయవాలు కలిస్తేనే అబ్బా ఎంత శరీరం ఆరోగ్యంగా ఉంది అంటాం. అంటే ఆరోగ్యం ఈజ్ నథింగ్ బట్ అ బ్యూటిఫుల్ ఆర్కెస్ట్రా. ఇది మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా ముందుకెళ్ళి ఆలోచిస్తాం. మరి ఈ ఆర్కెస్ట్రా ఎక్కడ దెబ్బతింటోందండి? ఎక్కడ దెబ్బతింటోందో అక్కడికి రండి. ఆయన కల్చరు అన్నీ కలపమన్నాడు కాబట్టి మెల్లగా అన్నీ కలుస్తున్నాయి. చూడండి ఎక్కడ దెబ్బతింటుందో మీకు చెప్తాను. దారిలో వస్తూ మిత్రులకి చెప్పాను నేను కొంత.
నేషనల్ హెల్త్ రిపోర్ట్ అని ఒకటి వచ్చిందండి అమెరికా నుంచి ఒక సంవత్సరం క్రితం. నేను చాలా వేదికలు మీకు చెప్పాను కూడా. ఏమిటంటే నేషనల్ హెల్త్ రిపోర్ట్ అన్నది మనందరికీటండి సుమారు 80% మన ఆలోచనలో నెగటివ్ ఆలోచనలు ఉన్నాయటండి. ప్రపంచవ్యాప్తంగా 80-90% మనుషులకి నెగటివ్ ఆలోచనలు. అందులో ఇంకా 80% ఏమిటా రిపీటెడ్గా నెగటివ్ అది వస్తుంటుంది. వాడెందుకు నన్ను ఇట్లా అన్నాడు, వాడు ఏం చేశాడు, వాడు ఇట్లాంటి అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు తవ్వుకొని మనిషి మీద విపరీతమైన వ్యతిరేకత డెవలప్ చేసుకోవటం. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి? రోగం ఎలా వస్తుందంటే ఎప్పుడే గనకైతే నెగటివ్ ఆలోచనలు వస్తుంటాయో ఈ కణాలన్నీ ఒక విధమైన బ్యాలెన్స్ కోల్పోతాయి. బ్యాలెన్స్ కోల్పోతే మీకు తెలుసో తెలీదో మనుషుల మీద ఎప్పుడన్నా మీకు చిరాకు, పరాకు, ద్వేషము ఇట్లాంటివన్నీ వస్తే ఏం జరుగుతుందో తెలుసండి? ఆకలి కాదు, వాణ్ణి సరే నాకు రాకూడదు ఆ కోపం. ఏం చేసి అలా దాంతో ఏమైపోతుంది? ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, తిన్నది అరగదు. అన్నిటికీ మించి చుట్టుపక్క వాళ్ళకు కూడా నువ్వు అరగనివ్వవు. అంటే ఆలోచించండి, మన యొక్క నెగటివ్ ఆలోచన ఎంతమందికి, మనకి దెబ్బ, చుట్టూతా ఉన్న వాళ్ళకి దెబ్బ. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదటగా స్వామివారు మనసు మరణం 2వ చాప్టర్లోనే రాస్తారు. మనసు బాగా ఉండాలి అంటే ఆహారం బాగుండాలి, ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం బాగుండాలంటే మనసు బాగుండాలి. ఈ రెండు కలిసినదే. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏం చెప్తున్నారో మీరు వినండి ఒక్క మాట. మీరు ఎటువంటి ఆహారం తిన్నా, ఎటువంటి చేసినా సరే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. ఒక మెడికల్ ప్రొఫెసర్ గారు అమెరికన్ యూనివర్సిటీలో ఒక చోట ఏం ఎక్స్పెరిమెంట్ చేశారంటే, మనం అందరూ అనుకుంటుంటాం కదండి, ఘీ తింటం మూలాన, నెయ్యి దీని మూలాన హార్ట్లో పేరుకుపోయి హార్ట్ అటాక్స్, అందుకని అంత నెయ్యి తినద్దు అన్నీ చెప్తుంటారు కదా. దాంతో చాలామంది నెయ్యి మానేసిన వాళ్ళు ఉన్నారు. పాపం నెయ్యి బిజినెస్ కూడా దెబ్బతింది. అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఏం చేశాడో తెలుసండి? ఒక సెట్ ఆఫ్ కుందేళ్ళని, 12-20 అనుకోండి, ఒక సెట్ ఆఫ్ కుందేళ్ళని వాటికి బ్రహ్మాండమైన ఘీతో సహా చక్కటి ఆహారం పెట్టాయండి. అంతే నంబరున్న వాటికి ఏమీ లేకుండా ఆహారం, ఈ ఘీ ఏం లేకుండా మామూలు ఆహారం ఇచ్చాడు. కానీ ఒక పని చేశాడు. ఘీ ఇచ్చినటువంటి కుందేళ్ళని ఏం చేశాడంటే ఇంటికి తీసుకెళ్ళావట. సాయంకాలం ఎంత ఘీ పెట్టి ఏం చేసినా తన లాన్లో ఆ కుందేళ్లను వదిలిపెట్టి ఒక్కొక్క దాన్ని నిమురుతూ, బాగున్నావా తల్లి, నువ్వు ఎలా ఉన్నావు, మంచినీళ్ళు తాగుతావా, దాంతో కుందేళ్లతో రోజు ఆడుకునేవాట 1-2 గంటలు. మళ్ళా తర్వాత ఆ 2వ కుందేళ్ళని పర్ఫెక్ట్ భోజనం పెట్టాడు. ఎంత ఉండాలి మనం అంతా అంటుంటాం కదా, సమతుల్య ఆహారం అని. పర్ఫెక్ట్ భోజనం పెట్టాడు. ఘీ లేకుండా, ఏమీ లేకుండా, ఫ్యాట్ లేకుండా, ఉప్పు లేకుండా, చప్పుడు అన్నీ పెట్టేశాడు. వాటిని మాత్రం కేజెస్లోనే ఉంచాడు. వాటినేమో తన ఆవరణలోకి తీసుకురాలా, వాటితో ఆడుకోవాలా, వాటిని అలా పెట్టేశాడు. ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా అండి? అది పబ్లిష్ అయింది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. చివరి ఏం రాస్తాడంటే, మనిషికి, పశువుకైనా సరే చెప్పినప్పుడు మనిషికి ఇంకెంత చెప్పాలి, ఆహారం వల్ల రోగాలు రావు, మనసు వల్ల రోగాలు వస్తాయి. ప్రేమ లేకపోవడం వల్ల రోగాలు వస్తాయి. నేను ఎంతమందిని ఆసుపత్రుల్లో చూస్తానో తెలియదండి. వాళ్ళకి ఎవరికైనా సరే గుండెది ఉండొచ్చు, ఏ సమస్య ఉన్నా సరే 90% మీరే గనక అడిగితే ఏదో ఒక తెలియని ఒంటరితనం, ఏదో తెలియనటువంటి ఏకాకిగా ఉంటాం, ఏదో తెలియనటువంటి అంతర్లీనమైన బాధ, ప్రేమ లేమి. దీనికి ఓ మాట చెప్తాను నేను, అన్నీ 90% అన్నీ కోరి తెచ్చుకున్నవేనండి. ఇందులో ఏది, అందుకనే స్వామి అంటారు, నిజంగా నీకు రోగం రావడానికి, ఏమన్నా కావడానికి ఎవ్వరు కాదు కారణం, నువ్వే కారణం. ఎలాగో మనం
ఆలోచిస్తున్న కొద్దీ మనకి తెలుస్తుంది మనం ఎలా బ్రతికి ఉండాలి, ఎలా జీవితాన్ని గడపాలి అనేటువంటిది. నేను మొట్టమొదటిగా ఇంకా చెప్పడం మర్చిపోయాను ముందే. ఆయన చదివింది ఏది వినకండి, మీరు మర్చిపోండి. ఆయన ఏదేదో చెప్పాడు సార్ నా గురించి, అవన్నీ మర్చిపోండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంటి సంగతి కనీసం 40 నిమిషాలు మర్చిపోండి. జస్ట్ ఇక్కడే కూర్చోండి మీరు. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో ఇంట్లో పిల్లాడు వచ్చాడో, వాడికి డిన్నరో, ఆయన వచ్చాడో, ఇది ఉన్నారో ఏమిటి అనుకుంటే ఇంకా మనం చెప్పేది ప్రశ్న ఏం లేదు. అందుకని బీ హియర్ అట్లీస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్. అక్కడి నుంచి కొద్దిగా ఆలోచిద్దాం. మనం ఏనాడే గనకైతే మనం ఆరోగ్యం బాగుండాలి అంటే మనసు బాగుండాలి. మనసు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి? ఏం అక్కర్లేదు. మొట్టమొదటిగా నీకు చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మన చైనా దేశానికి ప్రెసిడెంట్ ఉన్నాడు, క్సీపింగ్ అని, జన్పింగ్ అని. ఆయన పేరు అనవసరం మనకి. ఆయన రాస్తాడు, చిన్నతనంలో నా జీవితంలో కొన్ని నేను పాఠాలు నేర్చుకున్నాను. ఏమి పాఠాలు నేర్చుకున్నాను? 3 పాఠాలు నేర్చుకున్నట్ట తన జీవితంలో. అందుకనే ఎంత స్థాయికి ఎదిగాడో చూడండి. 3 పాఠాలు నేర్చుకున్నట్ట. ఏం పాఠాలు? 1, నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు పిలిచి బ్రేక్ఫాస్ట్ టైంలో 2 బౌల్స్లో, మీరు జాగ్రత్తగా వినండి, ఇది 2 బౌల్స్లో నూడిల్స్ పెట్టి, ఒక బౌల్లో నూడిల్స్ పైన బాయిల్డ్ ఎగ్ పెట్టి, రెండోది మామూలు నూడిల్స్తో కప్పు పెట్టారు. ఒరే తీసుకోరా అన్నారు. నేను పైన ఎగ్ ఉంది కదా అని టక్కన అదే తీసుకున్నాను. ఆ ఎగ్గు లేనటువంటిది మా నాన్నగారు తీసుకున్నారు. కానీ గమ్మత్తు ఏంటంటే మా నాన్నగారు తింటూ ఉంటే ఆ నూడిల్స్ లోపల నుంచి 2 ఎగ్స్ వచ్చాయి. నాకు వచ్చిందేమో సగభాగమే ఎగ్గు. నేను పైన ఉంది కదా అనుకున్నది కట్ చేసినటువంటి సగమే. ఆహా! ఒక్కసారి అప్పుడు మా నాన్నగారు నవ్వి అన్నారు నాతో, ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు చూసిందంతా నిజము అనుకోవద్దు. నెంబర్ 1. రెండవది, మర్నాడు కూడా సేమ్, ఒకదాని మీద ఎగ్ ఉంది, ఒకదాని మామూలుగా ఉన్నది. తీసుకోరా అంటాడు. నిన్న దెబ్బతిన్నా కదా, నిన్న దెబ్బతిన్నాను అని చెప్పి మామూలుగా ఉన్నది తీసుకుంటాడు. తవ్వితే ఒక్క ఎగ్గు కూడా రాదు. వేరే తండ్రికి వదిలిపెట్టిన దాంట్లో పైది సగంగా కనిపించిన లోపల 2 ఉన్నాయి. అయ్యా బాబోయ్, ఐ మిస్డ్ బిగ్ థింగ్. ఒక్కసారి తెల్లమొహం వేసి తండ్రి వంక చూస్తే, నీకు వచ్చిన పాఠము ఒకసారి జరిగిన ఎక్స్పీరియన్సే ప్రతిసారి జరుగుతుందనుకోవటం పెద్ద పొరపాటు. నిన్న జరిగిందే రేపు కూడా జరుగుతుంది అనుకోవటం పెద్ద పొరపాటు. ఇంకా మూడో రోజు వచ్చింది. సేమ్, ఒక ఎగ్గు, పైన ఎగ్గు, రెండోది మామూలు నూడిల్స్. తీసుకోరా అన్నారు. ఇప్పుడు ఆగిపోయాడు. ఎందుకంటే 2 సార్లు దెబ్బతిన్నాడు. ఆగిపోయి ఏమన్నా అంటే, నాన్నగారు మీరు తీసుకోండి అన్నాడు. మీరు పెద్దవారు కదా, మీరు తీసుకోండి నాన్నగారు, నేను పిల్లవాడిని కదా, మీ తర్వాత నేను తీసుకుంటా అన్నారు. అప్పుడు తండ్రి తాను ఒకటి తీసుకొని రెండోది వాడికి ఇస్తాడు. అందులో చూస్తే 2 ఎగ్స్ లోపల ఉన్నాయి. అప్పుడు తండ్రి చెప్తాడు, జ్ఞాపకం ఉందా, నువ్వు బయట వాళ్ళకి ఇస్తే భగవంతుడు నీకు ఎక్కువ ఇస్తాడు రా. ద గ్రేటెస్ట్ మెసేజ్, షేర్ విత్ అదర్స్, ట్రై టు థింక్ అదర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడు భగవంతుడు నీకే ఆటోమేటిక్గా ఇస్తాడు. ఇది పెద్ద లెసన్ జీవితంలో. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే బయట వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోవాలి. అది ఇచ్చినప్పుడే నీకు. ఒక చిన్న గమ్మత్తైన విషయం జరిగింది, కాకపోతే అది అందులో విచిత్రంగా ఉంటుంది. మనవడు మన సమ్మర్ వేసవి కాలంలో ఆరుబయలు పడుకుంటుంటే అమ్మమ్మ గారు పక్కన పడుకుంటాడు పిల్లాడు. అమ్మమ్మ గారి దగ్గర పిల్లవాడు పడుకుంటే వాడు అంటాడు, అమ్మమ్మ ఎందుకు నక్షత్రాలు పైనుంచి కింద పట్టలేదు అని అడిగింది. వాడి ప్రశ్నకి అమ్మమ్మ ఏం సమాధానం చెబుతుందండి, నక్షత్రాలు ఎందుకు కింద పడట్లేదంటే, ఆవిడికి అర్థం కాక వీడికి ఎట్లా చెప్పాలా అని చూసి ఆలోచించి ఏముంటుందంటే, రేపు పొద్దున్నే నువ్వు మన వీధిలో ఉన్నటువంటి 7 ఇళ్ళకి 12 గంటల సమయంలో వెళ్ళి నాకు ఆకలేస్తోంది అని చెప్పు. వాళ్ళు నీకేదో ఒక భోజనం పెడతారు. ఆ భోజనం తీసుకొచ్చే లోపల వాళ్ళని తిడుతుండు. అదేంటి బామ్మ, నీ చెప్పాను కదా అమ్మమ్మ అంటే, చెప్పాను కదా, ఊరికే నువ్వు మనిషివేనా, ఏదో నీకు అంటూ ఉండు. సరే ఆవిడ వెళ్తుంది,
మరునాడు పొద్దున్న వాడు కరెక్ట్గా 12కి వెళ్తాడు. 1, 2, 3, 4 అట్లా ఒక్కొక్క చోట వాళ్ళు పిల్లవాడు కదా అని భోజనం తెచ్చే లోపల మీరు మనుషులేనా, మీకు దాతృత్వం ఉందా, మీకు ఆకలంటే తెలుసా, ఏమిటో మాడితే నీకు అనవసరం రా ఇవ్వటం, నువ్వు ఇంటి వెళ్ళిరా పో అన్నాడు. అందరూ అలా పంపించేశారు వాడిని. ఒక్క ఇంటికి వచ్చాడు. చివరి ఇంక అయిపోయింది. ఆ ఒక్క ఇంటికి వచ్చిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఆవిడ భోజనం తీసుకొచ్చి వరే రైట్ అంటుంది, ఇక్కడ కూర్చో ఉంటుంది, తొడమే కూర్చోబెట్టుకుంటుంది. నీకు నిజంగా ఎంత ఆకలి వేయకపోతే అలాగ తిడతావురా నువ్వు, నీకు బాగా ఆకలిస్తోందిరా, అందుకనే ఈ విధమైన మాటలు మాడతావు, నాన్న నువ్వు పోయే అట్లాంటి ఆలోచనలు పెట్టు, నే పెడతా కదా అని చెప్పి వాడికి తినిపిస్తుంది ఆవిడ. తినిపించి గబగబా తిన్న తర్వాత వాడిని ముద్దు పెట్టి ఇంటికి పంపిస్తుంది. వాడు పరిగెత్తుకుంటూ అమ్మమ్మ గారి దగ్గరికి వస్తాడు. అమ్మమ్మ ఇట్లా జరిగింది 5వ ఇంట్లో అన్నాడు. అప్పుడు ఏమంటుందంటే కొద్దిగా తగ్గించమ్మ. అప్పుడు ఏమంటుందంటే ఆ అమ్మమ్మ గారు, ఒరే నాన్న అలాంటి తల్లులు ఉండబట్టే నక్షత్రాలు కింద పడవురా అంది. ఎంత సింపుల్గా చెప్పింది చూడండి. అంటే ఏమిటంటే పరుల యొక్క ఆకలి, పరుల యొక్క ఆరోగ్యం, బయట వాళ్ళ సంగతి చూసుకుంటే భగవంతుడు నీకు చూపిస్తాడు. సృష్టి అంతా నీ యొక్క ప్రతిభే, అదొక విభూతి అని తెలుస్తుంది మనకి. అక్కడి నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళదాం మనం. అసలు సంస్కారం అంటే ఏమిటి? సంస్కారం అనేటువంటిది 3 భాగాలండి. దానికి చెప్పే ముందు స్వామివారు చెప్పినటువంటి ఒకానొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సంస్కారం వస్తే ఏమొస్తుందో తెలుసండి? 2 జరుగుతాయి. ఒకటి, నీ యొక్క విలువ పెరుగుతుంది. రెండవది, ప్రపంచానికి నువ్వు ఉపయోగపడతావు. ఎలాగో స్వామివారు చెప్పింది వినండి. స్వామివారు ఏం చెప్పారంటే, చూడండి, వడ్లున్నాయి, దంచితే బియ్యం అవుతాయి. అది తీసేసిన తర్వాత బియ్యాన్ని ఏమవుతాయి? బియ్యానికి 2, ఒక బస్తా వడ్లకి ఒక బస్తా బియ్యానికి విలువ ఎంతండి? ఎంటైర్లీ డిఫరెంట్. బస్తా బియ్యం విపరీతమైన ఖరీదు బస్తా వడ్ల కన్నా, ఎందుకంటే పొట్టే వెళ్ళిపోయింది కాబట్టి. రెండవది విలువ ఎలా పెరిగింది? వడ్లు ఎవరు తినరు, బియ్యం అయిన తర్వాత అన్నం చేసుకొని తింటారు. అంటే అర్థం ఏంటంటే ఉపయోగపడటానికి నీకు సంస్కారము ఒకానొక ముఖ్య కారణము. అందుకనే చదువు ఈ 2 కలగజేస్తుందట. సంస్కారము అంటే నీలో అనవసరమైనవన్నీ వెళ్ళిపోయి ప్రజలకి నీకు ఉపయోగపడే భాగం ప్రపంచానికి చూపించేదే నిజమైన విద్య. అది సంస్కారం. రెండో చెప్పారు స్వామివారు. ఓ రిస్ట్ వాచ్, స్వామివారు ఇట్లాగన్నా రిస్ట్ వాచ్ చూడండి మీరు, ఇది మొత్తం కరగబెడితే 50 పైసల స్టీల్ కూడా రాదు ఇందులోంచి. కరగబెట్టి చేస్తే 50 పైసలు. కానీ దాన్ని చిన్న చిన్న భాగాలు అవన్నీ చేసి అద్భుతమైన రిస్ట్ వాచ్ ఇలా చేస్తే దాని విలువ ఎంత పెరిగింది? అది ఎంత ఉపయోగపడుతుంది దేశ విదేశాలు ఎవరికైనా సరే, ఎంతైనా ఉపయోగం. అంటే అర్థం ఏంటంటే సంస్కారము రాగానే నీకు ఉపయోగము విలువ 2 పెరుగుతాయి. అదే సంస్కారాన్ని కలిగే, దాని పేరే విద్య. దానికోసమే విద్య. అందుకనే ఆయన అంటారు, చెన్నై సూరి గారు, అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నంబు జాములో అరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే గాని వస్త్రమేడాదిలో పాతదగును, గృహదానము మహా ఉత్కృష్ట దానమే గాని కొంప కొన్నెండ్లలో కూలిపోవు, భూదానము మహాపుణ్యదానమే గాని భూమి అన్యుల చేరిపోవచ్చు, అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోక అన్యుల పాలుగాక ఒప్పు విద్యాదానమొకటి జగతి. అట్టి, ఎంత చక్కగా చెప్తారు చూడండి, అట్టి సర్వవ్యాపక సద్గురునికి శరణు శరణు, విశ్వవ్యాపక సద్గురునికి శరణు శరణు. ఆత్మవిద్య ఒక్కటే మనిషికి సంస్కారాన్ని తీసుకొస్తుంది.
ఇది మనం తెలుసుకున్నప్పుడు ఈ సంస్కారముతో పాటు ఈ మధ్యలో ఈ సంస్కారానికి ఆరోగ్యానికి రెండిటికి కలిపి జీవితం ముందుకు వెళుతూనే ఉంటుంది. నేను దారిలో వాళ్ళకి చెప్తూ ఉన్నాను, వయస్సు అనేది అర్థం ఏమిటో తెలుసండి. వయసు అంటే 50, 60, 70 కాదండి వయసు. ఏనాడే గనకైతే నువ్వు కొత్తది నేర్చుకోవడానికి సరిగా లేవో, నువ్వు మార్పు రావడానికి నువ్వు తయారుగా లేవో, ఆ దాని పేరే ఓల్డేజ్. 20 ఏళ్ళకు కూడా ఉండొచ్చు ఆ ఓల్డేజ్. నువ్వు మారనప్పుడు, నీకు మారాలని అనిపించినప్పుడు, కొత్తగా నేర్చుకోవాలని లేనప్పుడు నీకు ఓల్డేజ్ వచ్చినట్టే లెక్క. అక్కడి నుంచి చెప్తాను, ఓల్డేజ్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. హెల్త్ గురించి ఇది చాలా ముఖ్యం కూడా. ఒకసారి యశ్వంత్పూర్ నుంచి ఆదివారం పొద్దున్నే ఒక యంగ్ CEO కారులో బయలుదేరాడు. బెంగళూరు సిటీకి వస్తున్నాడు. దారిలో బస్ స్టాప్ దగ్గర ఒక స్ఫురద్రూపి చాలా అందంగా ఉన్నటువంటి ఒక ఆయన అలా నుంచొని ఉన్నాడు. కారు ఆపాడు. సార్ మీరేమన్నా బెంగళూరు వెళ్ళాలా అని అడిగాడు. అవును నేను వెళ్ళాలి అన్నాడు. అయితే ఎక్కండి సార్ నేను తీసుకెళ్తా అన్నాడు. నీకేం ఇబ్బంది కాదు. అదేం లేదు ఎక్కండి సార్ అన్నాడు. ఎక్కాడు. ఆయన పక్కన కూర్చుంటే ఈ కుర్రవాడు చాలా ఆనందంగా, ఆయన అంత అందంగా స్ఫురద్రూపి ఆయన అడగాలనిపించింది, సార్ మీ వయసు ఎంత? అడగకూడని ప్రశ్న అడుగుతారండి పిల్లలు. అందులో ఆయన అనవసరంగా కలకటం దేని చెప్పండి. ఆయన చిన్నగా నవ్వాడండి. నవ్వి అన్నాడు, నేను నీకు చెప్తానులే, నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, డాక్టర్లు చాలామంది ఉన్నారు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటుండేవారు వాళ్ళంతా. నాకు 40 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ అన్నారు, చూడు నువ్వు సంవత్సరానికి ఒకసారన్నా బ్లడ్ టెస్టులు చేసుకోవాలి, నువ్వు ఇలా ఉంటే ఎలాగా అన్నారు. సరే అన్నానంతే. నాకు 50 ఏళ్ళు వచ్చేప్పటికల్లా వాళ్ళు, నువ్వు మా మాట వింటలేదు, నువ్వు ఇట్లా కాదు, కనీసం 6 నెలలకు ఒకసారన్నా బ్లడ్ టెస్టులు చేసుకోవాలి, ఇట్లా అయితే ఆరోగ్యాన్ని ఎలా నిలబడుతుంది, బాగుంటుంది, నువ్వు చూడాలన్నారు. మెల్లగా 60 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా నన్ను అడిగారు, నువ్వు మా మాట వింటున్నట్లేవు, నువ్వు 6 నెలలకు చేసుకోమంటున్నావు, కనీసం ఇప్పుడన్నా 60 దాటిపోతుంది నీకు, 3 నెలలకు ఒకసారి చేసుకోవాలి బ్లడ్ టెస్టులు అన్నారు. సరే తర్వాత అన్నప్పటికల్లా 70 ఏళ్ళు వచ్చేప్పటికల్లా నిజంగా నన్ను అడిగేటువంటి డాక్టర్లు అందరూ వెళ్ళిపోయారు, నేను ఇంకా ఉన్నాను అన్నట్ట. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, బ్లడ్ టెస్ట్ల వల్ల ఎవరు బతకరండి. ఈ టెస్ట్ల వల్ల ఏదో బ్రతుకుతాం అనుకుంటే కాదండి. దేనివల్ల బ్రతుకుతారంటే ఆనందమైన మనసుతో ఉన్నప్పుడే బతుకుతారు, ప్రేమ కలిగిన మనస్సుతోనే బ్రతుకుతారు. ప్రేమగా ఒక డాక్టర్ కానీ, ప్రేమగా ఒక వ్యక్తి కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఎవరైనా ప్రేమగా మాట్లాడితే చాలండి. నేను ప్రేమ ఒక్క మాట అడుగుతా అండి, ఇందాకే చెప్పాను కదా, ఎవడు పేషెంట్ అండి? ప్రేమని కోల్పోయిన వాడు పేషెంటు. ఒక హార్ట్ డిసీజు, ఒక బ్రెయిన్ డిసీజు, అవన్నీ ప్రపంచానికి కనిపించే రోగాలు డాక్టర్లు డయాగ్నోజ్ చేసేది. అసలైన రోగం ప్రేమ లేకపోవడం. నేను మీకు చెప్తాను 1-2 ఎగ్జాంపుల్స్, ఇంత అంతా కాదు, ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో ఉన్నా కాబట్టి మీకు ఎన్నని చెప్తా. కాకపోతే మీకు ఓపిక ఉండాలి, అన్ని డిసీజుల గురించి తెలుసుకునేందుకు రెడీగా ఉండాలి. కానీ మనం అంత దాకా వెళ్ళొద్దు. ఒక్క మాట చెప్తాను, చూడండి ప్రేమ మనుషులు ఎలా కోరుకుంటారని చూడండి. ఒక ఆయన, నేను నిజాంస్లో ఉండగా బైపాస్ అయిపోయింది, బాగా చక్కగా జరిగిందంతా. ఏజీ ఆఫీస్లో పెద్ద ఆఫీసర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు వినాల్సి 2 ఉన్నాయి ఇందులో. డిశ్చార్జ్ అయిపోతున్నప్పుడు నా ఆఫీస్కి వచ్చాడు, నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన. అనుకోకుండా కార్డియాలజిస్ట్ కూడా నా ఆఫీస్లో మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఆయన కూడా వచ్చాడు. ఆ ఇద్దరు దొరికారు, చాలా ఆనందం అండి, మీతో కొద్దిగా మాట్లాడతానండి అన్నాడు. సరే మాట్లాడవయ్యా అన్నాడు. కార్డియాలజిస్ట్ అన్నాడు, నేను వెళ్ళాలి, ముందు నాకు ఏమన్నా మీరు నాతో మాట్లాడేచ్చా? సరే మీకు ఫస్ట్ మీతోనా, మీరు వెళ్ళిపోయాక రత్నాకర్ గారితో వేరే విషయం మాట్లాడతానండి వాడితో. అంటే నాకేదో ఉందన్నమాట ఇంకా స్టోర్లో. సరే మాట్లాడండి. ఆయనతో ఏమన్నా అంటే, సార్ నేను డిశ్చార్జ్ అవుతున్నానని మీరు అందరూ బాగా చూశారు సార్, నేనేమన్నా పాటించవలసినవి ఉన్నాయా? ఇక్కడ చూడండి, మా కార్డియాలజిస్ట్ చిట్టా తీశాడు. ఉప్పు తగ్గించు, షుగరు తగ్గించు, నెయ్యి తగ్గించు, నూనె తగ్గించు, అన్నం తగ్గించు, ఒక్క పూటే తిను, ఇలా 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 చెప్పేశాడు. ఉప్పు వద్దు, కారం వద్దు, అన్నీ వద్దన్నాడు. ఆయన విని 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 అసలు ఎందుకు బతకాలి డాక్టర్ గారిని అడిగాడు. మరి మా కార్డియాలజిస్ట్ తెల్లమొహం వేశాడు.
నేను రక్షించాలి కానీ ప్రొఫెషన్లో ఉన్నాను కదా నేను. చూడు, నువ్వు అర్థం చేసుకోవడంలో తప్పు చేసుకున్నారు మాస్టారు, నేను చెప్తాను నేనండి. ఆయన తగ్గించన్నాడు కానీ మానమనలేదు కదండి. తగ్గించు అన్నాడు. మీరేంటంటే పూర్తిగా తగ్గించేస్తే, మీరు అలా అనుకోకండి, తగ్గించండి అంతే, దట్స్ ఆల్. అలాగా డాక్టర్ గారు అన్నాడు. ఇలా మా కార్డియాలజిస్ట్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా వంతు 2 విషయాలు నా ముందు పెట్టాయండి. నెంబర్ 1, ఏమడిగాడంటే, సార్ నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇవాళ నేను డిశ్చార్జ్ కావట్లేదు సార్ అన్నాడు. ఏమంటే మీరు ఎక్కడన్నా హాస్పిటల్లో విన్నట్టండి, రోజుకి ఎంత అవుతుంది తెలుసండి? హాస్పిటల్లో ఉంటే 3 నుంచి 5,000 అవుతుందండి, డిపెండింగ్ అపాన్ ద హాస్పిటల్ అండ్ ద రూమ్. ఎవరన్నా బాగుండే డిశ్చార్జ్ చేస్తే మా ఎలా పడతారో తెలుసండి? ఏమండి ఇప్పుడు చేస్తున్నారా, మధ్యాహ్నం చేస్తారా, నేను సాయంకాలం ఇంటికి, అయ్యా బాబో ఎలాగ అడుగుతారో డిశ్చార్జ్ చేయమనండి. ఈయన నాకు రేపు డిశ్చార్జ్, నాకు అర్థం కాలేదు. ఇలాగ అడిగిన వాళ్ళు ఎవరు లేరండి. అసలు కారణం ఏంటి చెప్పండి, ఎందుకు రేపు డిశ్చార్జ్ అవ్వాలని? అతను అన్న మాట వినండి. సార్, నేను ఇలా అందంగా ఆనందంగా కోలుకోగలిగాను అంటే ఒక్క నర్సు ఉంది సార్ మా వార్డులో, రోజు వచ్చి మాస్టారు ఎలా ఉన్నారు అలా చేయి పట్టుకొని ఎంత బాగా నాతో మాట్లాడి నేను ఇంత తొందరగా రికవర్ అయ్యానంటే ఆ సిస్టర్ సార్. ఇవాళ ఆ సిస్టరు ఆఫ్లో ఉందట, రేపు డ్యూటీలో వస్తుందట. ఆవిడికి ఒక బోకే ఇచ్చి నమస్కారం పెడదామన్నాను, నేను వెళ్ళను సార్ డిశ్చార్జ్, ఆవిడని చూస్తే తప్ప అన్నాడు. దట్ ఈజ్ లవ్. ఒక్కసారి ఆలోచించండి, ప్రేమ ఎవరిస్తారో వాళ్ళ వెనకాల ఉంటుందండి ప్రపంచం అంతా. ఈనాడు నాకు స్నేహితులు లేరు, నన్ను చూసేవాళ్ళు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, అది నువ్వు కోరుకున్నదే. ఎందుకంటే స్వామివారు ఎప్పుడు అంటారండి, ద వరల్డ్ ఈజ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్. ఊరికే అనరండి. నువ్వు ప్రేమిస్తావా, ప్రపంచం ప్రేమిస్తుంది. నువ్వు మంచిగా మాట్లాడతావా, ప్రపంచం ప్రేమగా మాట్లాడుతుంది. నేను అందుకనే దారిలో కూడా అడుగుతున్నాను వాళ్ళందరినీ కూడాను, ఏమిటో మీ అందరు రాగానే చాలా సీరియస్గా ఉన్నారు మీరు, ఎందుకో నాకు అర్థం కావట్లా. ఎందుకండి సీరియస్? వర్క్ సీరియస్లీ, బట్ నాట్ మేక్ ద లైఫ్ సీరియస్. బీ స్మైలింగ్ అండి. ఎవడు నవ్వగలడో తెలుసండి? ఆరోగ్యంగా ఉండి హాయిగా గుండె ఉన్నవాడు నవ్వగలడు. అంటే మీకు ఏదో సమస్య ఉందని నాకు ఇప్పుడే తెలిసిపోతుంది. ప్లీజ్ స్మైల్, ప్లీజ్ లెర్న్ టు స్మైల్. అంతేకాదండి, మనం నవ్వుతూ ఉంటే పక్కవాడు వచ్చి మాట్లాడాలనిపిస్తుందండి. మీరు సీరియస్గా ఉన్నారంటే వస్తాను మాస్టారు అంటాడు. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, బీ స్మైలింగ్. ఎవరికైనా సరే, భర్త కావచ్చు, బిడ్డ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఈ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరితోనైనా నవ్వుతూ ఉంటే ఎరా అనిపిస్తుంది, బాగున్నారా అని అడగాలనిపిస్తుంది. సీరియస్గా ఉంటే ఇంకా మనం ఏం ఆడతామండి? తర్వాత నాకు రోగం వచ్చిందని నన్ను అడగండి, ఎందుకంటే రోగం తెప్పించుకుంది నువ్వే. యు ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్. అక్కడి నుంచి మరొక దాంట్లోకి వెళ్దాం మనం. కాబట్టి ప్రేమ లేమి అనేటువంటిది స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. కానీ రెండో విషయం అని చెప్పాను కదండి, 2 అడుగుతాడండి. ఒకటి అడిగేశాడు, రెండోది ఏమిటి అడుగుతాడో ఇప్పుడు వినండి. ఇది ఇంకా ముఖ్యమైనది. ఈ కల్చర్, రిలీజియన్, స్పిరిచువాలిటీ మధ్య సంఘర్షణ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఏంటండి రెండో విషయం? మీరు నాతో మాట్లాడుతా అన్నారు కదా, మాట్లాడండి అన్నాను. అతను చెప్పిన రెండో విషయం వినండి. డాక్టర్ గారు, మీరు మా ఏజీ ఆఫీస్కి వస్తుంటారు, వీటికి వస్తుంటారు, నేను వింటుంటాను. నాకు మీరేమన్నా ప్రశ్న వేయండి, నేను దానికి సమాధానం చెప్తాను అన్నాడు. ఆహా, ఏమండి ప్రశ్న వేయండి అనేవాళ్ళు ఎవరన్నా దొరుకుతారండి? నే ప్రశ్నిస్తాను. గుడ్, నేను అన్నాను, సరే నే ప్రశ్న వేస్తాను, కానీ మీరేమనుకోకూడదు. ఎందుకంటే మీరు ఏనాడైతే డాక్టర్ గారు మీరు ఒక ప్రశ్న వేయండి, నేను ఆలోచిస్తాను, నాకు దాని నుంచి ఒక జ్ఞానం వస్తుందని మీరు ఎప్పుడు అడిగారో, నేను అడిగే ప్రశ్నకి మీరు తయారుగా ఉండాలి, మీరు నన్ను మరోలా భావించకూడదు. సరేనండి అని. ఏమండి ఇప్పుడు మీ వయసు సుమారు 60 కదా, రిటైర్ అవుతున్నారు కదా అని. అవును సార్ అండి. అలా అయితే నేను ఒక్క మాట అడుగుతానండి, సుమారు ఆ కాలంలోనే 1,50,000 2 లక్షలు పెట్టి మీరు ఆపరేషన్ చేయించుకున్నారే, ఈ ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నారు? ఎన్నాళ్ళు బ్రతకాలని ఉంది మీకు? మీరు ఎన్నాళ్ళు బ్రతికితే మీకు ఆనందం అనిపిస్తుంది? ఈ ఆపరేషన్ చేయించుకున్నది ఎక్కువ కాలం బ్రతకాలనే? ఫండమెంటల్ ప్రశ్న అడిగానండి. ఎక్కువ కాలం బ్రతకాలనేనా ఇన్ని ఆపరేషన్లు, ఇన్ని హాస్పిటల్స్, ఇంత ఎక్కువ కాలం బ్రతకాలనే? అతను నవ్వాడండి.
ఏం ప్రశ్న అడిగారు డాక్టర్ గారు, సమాధానం చెప్తాను వినండి అన్నాడు. మీ దగ్గర ఏమన్నా సమాధానం ఉంటే చెప్పండి, నాకు వింటాను. అతను చెప్పిన సమాధానం చెప్తాను. ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలనా అతని ఏం చెప్పాయంటే, డాక్టర్ గారు ఏం చెప్తానండి వినండి, నేను దాదాపు సర్వీస్లోకి వచ్చేప్పటికల్లా 25 ఏళ్ళండి. అక్కడే డిపార్ట్మెంటల్ పరీక్షలు అవన్నీ చేసి పైకి ఎదిగాను. మీకు తెలియందేముంది, అంత లోపల నాకు పెళ్ళి కావటం, పిల్లలు రావటం, సంసారం అంతా వచ్చిందండి. సంసారం వచ్చి రాగానే నేను మరి ఆడపిల్ల మగపిల్లాడు ఉండగానే ఆడపిల్లకి పెళ్ళి కోసమని మగపిల్లవాడు ఇద్దరికి కెరీర్ కోసమని ఇవన్నీ ఆలోచన చేయాలి కదా. చేయడంతో దాంతో నేను అటుపక్క ఫైనాన్సెస్ చూసుకోవటం, వాళ్ళ కోసం చేయటం, పిల్లవాడిని పలానా దాంట్లో అడ్మిట్ చేయటం, ఆడపిల్లకి పెళ్లి చేయటం అవన్నీ చేశానండి. పైగా ఇంకొకటి, ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే మీకు ఏమన్నా ఇల్లు ఉందా అని అడుగుతారండి. వాళ్ళ కోసం నేను ఇల్లు కట్టాల్సి వచ్చిందండి. దానికోసం ఈఎంఐలు అవన్నీ చేశాను సార్. ఏముంది, అంతా బాగా చేశారు, ఏముందండి ఇందులో బాధపడడానికి అన్న. ఏమీ లేదు సార్, నేను చేసింది ఒకటే సార్, రేపు రిటైర్ అయిన తర్వాత బాధ్యతలు అంతా అయిపోయాక పిల్లవాడు ఇంజనీరింగు, పిల్ల అంతా సంసారం, పెళ్ళై అత్తవారింటికి అందరూ కులాసాగా ఉన్నారు, ఇల్లు బాగుందనంటే ఎక్కడ లేని రోగం వచ్చి పెట్టింది సార్. అంటే అర్థం ఏంటంటే, వీ హ్యావ్ లెర్న్ టు పోస్ట్పోన్ హ్యాపీనెస్. మనమందరము ఆనందాన్ని వాయిదా వేస్తూ ఉన్నాం. హ్యాపీనెస్ ఈజ్ నౌ. రేపు ఎప్పుడో వస్తుందంటే రేపు అనేది ఎవరి చేతిలో లేదు. నెక్స్ట్ మూమెంట్ ఏమన్నా జరగచ్చండి, దాని వయసుతో నిమిత్తం లేదు. స్వామివారు శతవర్షములు అన్నారు, కానీ అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం అని స్వామివారి పద్యంలో చెప్పారు. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, నెవర్ పోస్ట్పోన్ హ్యాపీనెస్. ఈ పోస్ట్పోన్మెంట్ జరుగుతున్నప్పుడు ఏమిటంటే, దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక డాక్టర్ గారి దగ్గరికి 3 పేషెంట్స్ వచ్చారటండి. దాదాపు ముగ్గురు ఒక సివియర్ లేట్ స్టేజ్ ఆఫ్ ది డిసీజ్లో వచ్చారండి. డాక్టర్ అన్నాడు, మీ ముగ్గురికి ఒకటే ఉంది, సుమారు మీకు 6 నెలల కన్నా మీరు బ్రతుకుతారని నేను మీకు చెప్పకూడదు ఆ మాట, కానీ చెప్తున్నాను అని ఒక్క మాట అన్నాడు. ఒక్కొక్కళ్ళతో, ముగ్గురు కదా, ఒక్కొక్కళ్ళతో అన్నాడు, మీరు తెలుసు కదా ఇప్పుడు 6 నెలలని, ఈ 6 నెలల్లో ఏం చేస్తారు అని అడిగాడు. జాగ్రత్తగా వినండి. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టు థింక్, వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ, వాట్ ఈస్ దట్ ఐ విల్ డూ. దిస్ ఈజ్ వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ యాక్చువల్లీ. అసలు నేనేం చెయ్యాలి, ఎందుకంటే ఏదో డాక్టర్ డిసీజ్ గురించి చెప్పడం వదిలేసేయండి. మనకి నెక్స్ట్ మినిట్ అంతా కూడా మనకి తెలియదండి, నెక్స్ట్ డే ఏంటో తెలియదండి, ఏమీ తెలియదు. ఏం చేస్తాను నేను, ఏం చేయదలుచుకున్నారు మీరు అని అడుగుతాడు. అడిగితే మొట్టమొదటి వాడు అంటాడు, నాకేమోనండి ఒక నదీ తీరంలో ఒక చక్కటి కాటేజ్ కట్టుకొని అక్కడ హాయిగా పడుకొని నిద్రపోతూ, నాకు కావాల్సింది తింటూ, చక్కటి మ్యూజిక్ వింటూ, డాన్స్ చేసుకుంటూ, నా ఫ్రెండ్స్ని పిలిపించి నాకు అలా ఉండాలని ఉందండి అని. ఏమిటి, మీకు డబ్బు బాగానే ఉంది కదా, ఎందుకు, వై డిడ్ యూ పోస్ట్పోన్ హ్యాపీనెస్ అని అడిగాను. ఏమిటోలేండి ఇంత తొందరగా ముంచుకొస్తుందని అనుకున్నానా, ఐ పోస్ట్పోన్డ్ హ్యాపీనెస్. రెండో వాడిని అడిగాడు, నువ్వేం చేయదలుచుకున్నావురా అని. ప్రపంచం సృష్టి అద్భుతంగా ఉందని విన్నాను, అటు యూరోప్ కావచ్చు, ఇటు ఆస్ట్రేలియా సైడ్ కావచ్చు, అటు అమెరికా కావచ్చు, బ్యూటిఫుల్గా ఉందట వరల్డ్ అంతాను. ఒక వరల్డ్ టూర్ టికెట్ నేను కొనుక్కొని మొత్తం చేసి వస్తానండి, ఆ ప్రపంచం సృష్టి ఎలా ఉందో తెలుసుకొని వస్తాను అన్నాడు. మరి నీకు కూడా అంత డబ్బు ఉంటే నువ్వు, యూ హ్యావ్ ఆల్సో పోస్ట్పోన్డ్ హ్యాపీనెస్, యూ హ్యావ్ ఆల్సో పోస్ట్పోన్డ్ హ్యాపీనెస్. ఇంకా మూడో వాడిని అడిగాడు, వాడు అతి తెలియగలవాడు, వాడిని అడిగాడు, నువ్వేం చేస్తావు ఈ 6 నెలల్లోనే. ఐ విల్ గో అండ్ సీ అనదర్ డాక్టర్ అన్నాడు. వాడేమన్నా ఇంకా ఎక్కువ కాలం బతుకుతాడు. అంటే అర్థం ఏంటంటే, మనిషి తాను ఎట్లాగైనా సరే తనకి కావలసింది ఇలా ఉంటాను అని ప్రణాళిక వేసుకుంటాడండి. లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ఇది స్పిరిచువాలిటీ కలగజేసేటువంటి మొట్టమొదటిది. నా కాలము నా చేతిలో లేనప్పుడు, కాలము కాలాతీతుడు ఆయన అయినప్పుడు ఈ కాలముని ఎలా చూడాలి. అందుకనే మన ఆర్షధర్మంలో ఒక శ్లోకం ఉందండి, కాలక్షేపో న కర్తవ్యం
నీ చేయవలసిన మనిషిగా డ్యూటీని కాలక్షేపం చేయొద్దు. కాలక్షేపం అంటే కాలాన్ని నాశనం చేయటం. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు క్షణే క్షణే. ఇలా అనుకుంటూ ఉంటే, నువ్వు అలా క్లాక్ చూస్తుంటే మీరు అనుకోవచ్చు, ఈయన 8 దాకా మాట్లాడా, ఎన్ని గంటలకు మాట్లాడతారని మీరు అనుకోవచ్చు. నేను ఇప్పుడు మాట్లాడేసిన కాలం ఆగదు, అది ముందుకు వెళుతూనే ఉంటుంది. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు క్షణే క్షణే. ప్రతి క్షణము ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. యమశయ కరుణా నాస్తి. యముడికి కరుణ లేదండి. ప్యాకప్ అంటే ప్యాకప్పే. ఒక్క నిమిషం ఇవ్వండి, దీని గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఏమయ్యా కాసేపు 1 గంట మాట్లాడతానయ్యా, 1 గంట ఉండవయా స్వామి. ఆయనకి అసలు కరుణ లేదటండి యముడికి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న మాట చెప్తాను. జో స్మిత్ అని ప్రపంచంలో కల్లా అతి భాగ్యవంతుడు అమెరికాలో. అతను రాసింది మీ ముందు చెప్తున్నాను. అతనికి ఒక తెల్లవారుజామున కల వస్తుంది. మీకు తెలుసు కదా, తెల్లవారుజామున కళలు వస్తే జరుగుతాయని. మన దేశంలో కదా, అన్ని దేశాల్లో అలాగే ఉంది. ఏమని కల వచ్చిందంటే, ఏంజెల్ ఆఫ్ డెత్ తన పక్కన నుంచుందని. ఒక్కసారి ఉనికిపోయి లేచాడు. ఏంజెల్ ఆఫ్ డెత్ పక్కన ఉంటే అన్నట్ట, ఎందుకు వచ్చావు నా దగ్గరికి అన్నట్ట. అదేంటి, యువర్ టైమ్ ఈజ్ ఓవర్, ప్యాకప్ అందిట. ఐఎమ్ నాట్ రెడీ అన్నట్ట. ఆయన రాసిందే మీకు చెప్తున్నా, నా సొంతంగా ఇది. ఐఎమ్ నాట్ రెడీ అన్నట్ట. నథింగ్ డూయింగ్, వీఆర్ నాట్ బాదర్డ్ వెదర్ యు ఆర్ రెడీ ఆర్ నాట్, ప్యాకప్. నువ్వు రెడీ అంటే ఆగి, నువ్వు రెడీ కానీ ఇదేమన్నా సామాన్ ప్రయాణమా? బెడ్డింగ్ సర్దుకుందుకో, ఏమీ లేదు, ప్యాకప్. జో, ఐ థింక్ యు డు నాట్ నో ద రూల్ ఆఫ్ ది లా ఆఫ్ ది లైఫ్. ప్యాకప్ అంటుంది. అప్పుడు జో స్మిత్ పెద్ద బిజినెస్ చేసి బిలియన్స్ అర్న్ చేశాడు కదండి. ఒక్కసారి నా మాట విన్నాడు. ఏమిటి వినాలంటే, నేను నీకు నా ఆస్తిలో 10% ఇస్తా. ఇక మొదలైందండి బిజినెస్. వాట్ ఆర్ యూ టాకింగ్? నా దాంట్లో 10% ఇస్తా, తీసుకోవచ్చు కదా, నువ్వు హాయిగా ఉండొచ్చు కదా. నథింగ్ డూయింగ్. షీ బికేమ్ మోర్ యాంగ్రీ. మృత్యుదేవత ఏమో సాటిస్ఫైడ్ కాలేదేమో, 50% ఇస్తా, తీసుకో అన్నాడు. ఎందుకంటే బతకడం ముఖ్యం కదా, అయిపోయింది కదా టైం. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ ద లాస్ట్ వర్డ్. అప్పుడు చివరికి అంటాడు, నాకు ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను, ఒక 5 నిమిషాలు నాకు ఇవ్వు అంటాడు. పెద్దగా నవ్వుతుందిటండి మృత్యుదేవత. పెద్దగా నవ్వి, 5 నిమిషాలు నీకు నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు, ఆ తర్వాత మనం ఈ 5 నిమిషాలు అడిగావు కదా, నేను 2 ప్రశ్నలు అడుగుతాను. నేను ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నువ్వు సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అని అడిగాడండి. ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నువ్వు సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 35-40 ఇయర్స్ అన్నాడు. అంటే 40 ఏళ్ల సంపాదన 5 నిమిషాలు. 5 నిమిషాల కోసం నీ సంపాదన అంతా ఇవ్వడానికి రెడీగా ఉన్నావు. దట్ మీన్స్ యువర్ వెల్త్ ఈజ్ నథింగ్ బిఫోర్ 5 minutes ఆఫ్ టైం. రెండవ ప్రశ్న అడుగుతాను. సరే 5 నిమిషాలు ఇస్తానే అనుకో. ఈ 5 నిమిషాల్లో నువ్వు చేసేది ఏంటో చెప్పరా బాబు. ఈ 5 నిమిషాల్లో నువ్వు చేసేది ఏంటి చెప్పు. అప్పుడు అంటాడు, ఐ వాంట్ టు కాల్ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్ అండ్ మై ఫ్యామిలీ అండ్ టెల్ ఎవ్రీబడి ఐ లవ్ యూ. అందరినీ పిలిచి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే, భార్యతో పిల్లలతో ఐ లవ్ యూ అని ఒక్కరోజు అన్న పాపాను పోలా. ఓన్లీ హీ ఈజ్ లవింగ్ డాలర్స్. ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. 5 నిమిషాలు అడిగింది కారణం ఏమిటి అంటే, మనుష్యుల యొక్క విలువ తెలుసుకోన్న సమయం వచ్చింది అని అర్థం. నిజమైనటువంటి సంపద ఎవరు అంటే, ఆర్జించింది కాదు, మనుషులే సంపద. అందుకనే ప్రేమించండి. స్వామివారు ప్రేమ 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 అని చెప్పటం కారణం ఏంటంటే, ప్రేమే మనుషులను బ్రతికిస్తుంది. ప్రేమే మనుషుల్ని, జీవితాన్ని ఒక సాఫల్యత చేస్తుంది. ప్రేమ వల్లే మన మనుగడ దివ్యత్వం చెందుతుంది. కాబట్టి ప్రేమ అనేది మాత్రం మర్చిపోకండి. అక్కడి నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్దాం. అసలు మనసు యొక్క ఆరోగ్యం అంటే ఏమిటో ఆలోచించారు మీరు? మనసు ఆరోగ్యం అంటే, శరీర ఆరోగ్యం మాకు తెలుసు,
అట్లీస్ట్ ఏవో పాలు తాగాలి, ఓ పళ్ళు తినాలి, కూరగాయలు తినాలి, ఇవన్నీ తినాలని ఇవన్నీ వీలెంతవరకు తింటుంటాం, మధ్య మధ్యలో మ్యాక్డొనాల్డ్ వెళ్ళి వస్తుంటాం, అది వేరే విషయం. అది తెలుసు మనకి. మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? అద్భుతంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2012లో చెప్పిందండి, అద్భుతమైనటువంటిదండి అది. మానసిక ఆరోగ్యం నెంబర్ 1 ఏమిటంటే, నీలో భగవంతుడు ఇచ్చిన శక్తియుక్తుల్ని పూర్తిగా ప్రకటించటం అనేటువంటిది మొట్టమొదటి మానసిక ఆరోగ్యం. అంటే అర్థం ఏంటి? నువ్వు సేవ చేస్తుంటే మనస్ఫూర్తిగా చేస్తున్నావా? పాట పాడుతుంటే నువ్వు మనస్ఫూర్తిగా పాడుతున్నావా? నువ్వు మీ భార్య దగ్గరికి కాదు, తల్లిదండ్రులకు కాదు, సోదరులకి దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళినా మనస్ఫూర్తిగా వాళ్ళతో ప్రేమిస్తున్నావా? ఆ భార్య దగ్గరికి వెళ్తే ఆవిడేదో మాట్లాడుతుంది, వీడు ఎస్ ఎస్ అని ఉంటాడు, వీడు ఎక్కడో తిరుగుతుంటాడు, ఎవరిదోని వాళ్ళు ఆవిడదోని ఆవిడ తిరుగుతుంది. ఏం చెప్తారు? నోబడీ ఈజ్ దేర్. అందుకనే బుద్ధుడు అంటాడు, వై వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ సెపరేషన్, యు నో ఇట్, బికాజ్ వీ నెవర్ లివ్డ్ విత్ దెమ్ అన్నాడు. ఎంత చక్కగా అన్నాడు చూడండి. ఒక తల్లి, మా తల్లి లేదండి ఇప్పుడు అనుకుని ఎందుకు ఏడుస్తాడంటేట, ఆవిడ బతుకున్నప్పుడు వీడు బతికిలేడు కాబట్టి. ఆవిడ బ్రతుకున్నప్పుడు నువ్వు బ్రతికి ఉండి ఆవిడ సేవలు చేసుకుంటే నువ్వు ఏడాలి. నా కర్తవ్యం చేశాను, మా అమ్మకి నేను ఏనాడు మా అమ్మకి లోపం చేయలేదని అనుకుంటే ఆవిడ వెళ్ళినప్పుడు నీలో గుండె నిండా ఉండేది తృప్తి కాదు కదా. సో కాబట్టి మనం మొట్టమొదటిగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది మానసిక ఆరోగ్యంలో, నేను చేస్తున్నటువంటి శక్తియుక్తులు 100% ఇస్తున్నానా లేదా? ఒక భజనకి, ఒక సేవకి, ఇంట్లో దానికి, బంధువులకి, పిల్లలకి, భర్తకి, భార్యకి నేను పూర్తిగా నా యొక్క శక్తియుక్తులన్నీ వాళ్ళకి ఇస్తున్నానా? రెండవది, అందుకనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంత పెద్ద ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసి మనకిచ్చినటువంటి 4 సూత్రాలండి. ఇది చూసుకుంటే మీకు కల్చర్ ఏమిటి, స్పిరిచువాలిటీ ఏంటి, రిలీజియన్ ఏంటి, హెల్త్ అన్నీ కలిసి వస్తాయండి. రెండోది ఏమిటంటే కోప్ అప్ విత్ ద స్ట్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నారండి. నిజమైన మానసిక ఆరోగ్యం ఎప్పుడు అంటే, నీకు ఒడిదుడుకులు ఒత్తిడి వచ్చినప్పుడు స్వామివారు ఎప్పుడూ ఉంటారు, ఇవి కదిలిపోయే మేఘాలు, గతించింది వెళ్ళిపోతుంది, కదిలిపోయే అట్లా కాదు కదా మనకి. అసలు ఒత్తిడి రాకముందే ఒత్తిడి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇది యాంటిసిపేషన్ స్ట్రెస్. అంతేకాదు, ఇక్కడికి రావడం, కూర్చుంటాం, భజన ఇవ్వలేదంటే ఒక ఒత్తిడి, భజన ఇస్తే ఒక ఒత్తిడి, మీరందరూ మెచ్చుకోకపోతే అది మరో ఒత్తిడి. 3 ఒత్తిళ్ళండి భజన పాడే వాళ్ళకి. ఏం చెప్పమంటారు? అంటే అర్థం ఏంటంటే, వీ లివ్ ఇన్ కాన్స్టెంట్ స్ట్రెస్ అండి. ఏదో ఒక ఒత్తిడి, వృత్తిలో ఒత్తిడి, కుటుంబంలో ఒత్తిడి. ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోవాల్సింది మనందరం ఏంటంటేనండి, ఒత్తిడి అనేటువంటి శబ్దం అనేది నా దృష్టిలో చాలా తప్పండి. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండి. మనిషి ఒక్కడే ఛాలెంజెస్ని తీసుకోకూడదు. అంతేకాదు, ఈవెన్ మృగాల్లో కూడా నేను చెప్తాను మీకు, అదేం లేదు. చెప్పండి మీరు ఎప్పుడు, ఈ స్ట్రెస్సే గనక మనమే గనక అనుకుంటున్న దాన్ని ఛాలెంజ్ కింద అనుకునేటట్లయితే అది స్ట్రెస్ కాదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా మీకు. వయలిన్ కానీ వీణ వాదన కానీ జరిగినప్పుడు మీరు విన్నారు కదా, ఏం చేస్తాడు? వీణ వాయించేవాడు, వయలిన్ వాయించేవాడు ముందు తీగల్ని టైట్ చేస్తాడు, అన్నీ ఇట్లా అంటుంటా, అంటే సరి అయిన వైబ్రేషన్లో సరి అయిన సౌండు, సరి అయినట్టుగా గానం రావాలని కదా, రాగం పలకాలని కదా, అంతా చేస్తాడు. అంటే ఏంటి? అక్కడ ఆ స్ట్రింగ్స్, ఆ తీగలు స్ట్రెస్లో టైట్లో ఉన్నాయి, కానీ పాడేవాడికి టెన్షన్ లేదండి. వాడు కూడా టెన్షన్లో ఉంటే ఇంకేముందండి, కచేరీ మొత్తం టెన్షన్. పాడేవాడికి టెన్షన్ ఉండదు, ఇన్స్ట్రుమెంట్కి టెన్షన్ పెట్టాలి. బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని స్వామివారు ఎప్పుడు చెప్తారు. ఎప్పుడు పర్ఫెక్ట్గా, అలర్ట్గా, అవేర్గా, అవేకనింగ్లో ఉండాలి. బాడీ ఈజ్ పర్ఫెక్ట్, బట్ ఐఎమ్ స్టిల్ రిలాక్స్డ్. దేనికి ఒత్తిడి పెట్టుకోకూడదు. ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఒత్తిడి పెట్టుకుంటే ఏం జరుగుతుందో మెల్లగా చూద్దాం. రెండో విషయం చెప్తాను. మీకు అందరికీ తెలిసిందే, సింపుల్ థింగ్స్. ఎన్నోసార్లు చాలామంది చెప్పే ఉంటారు కూడా. ఈసీజీలో అప్ అండ్ డౌన్ కర్వులు ఉంటాయండి. పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుందండి ఈసీజీ. స్ట్రైట్ లైన్ ఉంటే ఏమిటో తెలుసా అండి?
ఇంకా నేను చెప్పక్కల మీరందరూ తలెగేసి తెలిసిపోయింది మీకు. అంటే అర్థం ఏమిటి? అప్ అండ్ డౌన్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ అప్ అండ్ డౌన్. కాబట్టి ఒత్తిడి అనేటువంటిది డిక్షనరీలో తీసేయాలి. నేను చేయలేకపోయింది ఏమిటి, నేను ఎందుకు చేయలేను ఇదంతా, ఎందుకంటే ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడికి అరణ్యంలో బాగా బలవంతుల్లో ఒకటైనటువంటి పెద్ద మృగం ఏంటండి? ఏనుగండి. అతి బలవం. అన్నిట్లో కల్లా జంతువుల్లో అతి పొడవైంది ఏదేంటండి? జిరాఫీ అండి. అతి వేగంగా పరిగెత్తే యానిమల్ ఏంటండి? లెపర్డ్ అండి, చిరుతండి. మీరే గనక ఒక్కసారి గనక అతి తెలివితేటలు ఉన్నటువంటి యానిమల్ ఏంటండి? నక్కండి. అతి తెలివితేటలు. నిజానికి అరణ్యానికి రాజు లయన్ అండి. దానికి పెద్ద కండలు బలము లేవు, దానికి పెద్దగా పరిగెత్తదు, దానికి అతి తెలివితేటలు లేవు, అంత పొడవు లేదు. కానీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కింగ్ ఆఫ్ లయన్ ఫారెస్ట్ అండి. కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఈజ్ లయన్. వై కింగ్? లయన్ ఈజ్ కింగ్ ఆఫ్ ఫారెస్ట్. ఎందుకో తెలుసండి? లయన్ హ్యాస్ గాట్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ అండి. నెంబర్ 3, కరేజ్, కాన్ఫిడెన్స్తో పాటు కాన్సన్ట్రేషన్ అండి. ఒక మృగాన్ని చూస్తుంది, తనకు ఆకలి వేస్తుంది, ఆ మృగాన్ని పట్టుకోవాలనుకుంటుంది, ఫోకస్లో వెళ్ళిపోతుందండి. కాన్సన్ట్రేషన్. 4వది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నో కాంప్రమైజ్ అండి. ఆకలేస్తోంది కదా అని గ్రసము లేక సుక్కిన జరకృశమైన విశీర్ణమునైన సాయాసమునైన నష్టరుచి అయిన ప్రాణభయార్థమైన సంత్రాసమదేవ కుంభ పిసితగ్రహాలాలస శిలసగ్రహాగ్రేసర భగమా భసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే. భర్తృహరి అంటాడు, డొక్కలు ఎండుకుపోతున్నా, ప్రాణం పోతున్నా, ఏమన్నా సరే సింహము మాత్రము గడ్డి తినదు అంటాడండి. మనిషి ఒక్కడే అన్ని గడ్డి తింటాడు, అన్ని రకములైన గడ్డి. పైగా అంతేకాదు, ఇప్పుడు డయట్ అని చెప్పి తినమంటారు గడ్డి. ఏమండి ఇది? కాబట్టి మనిషి నిజమైనటువంటి స్ట్రెస్ అనేటువంటి పదం డిక్షనరీలో తీసేయాలి. I have full potential energy. I am the image of the God. And the God is within me. Why should I be afraid? Nothing doing. Next. 3వ పాయింట్, మానసికమైన ఆరోగ్యం అంటే ఏమిటంటే, వాట్ ఎవర్ ది యాక్షన్ యూ డూ, ఇట్ షుడ్ బి పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్. ఇప్పుడు నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది, ఇప్పుడు దారంతా వస్తున్నాం కదండి, సగం మంది రోడ్డు మీద ఎందుకున్నారో తెలియదండి వాళ్ళకి. ఎందుకు వచ్చారు రోడ్డు మీదకి, ఏం చేస్తున్నారు, ఏమీ లేదు. అక్కడ అంతా బిజీగా అయిపోయి ఆ కిళ్ళి కొట్టు దగ్గర, ఆ టీ షాప్ దగ్గర టీ తాగుతుంటాడు, వాడికి ఏం పని లేదండి. అంటే అర్థము ఎంతగా తన జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాడో ఒక్కొక్కళ్ళు ఆలోచించాలండి. ఇందాక శ్లోకం నేను కంప్లీట్ చేయలే, ఇప్పుడు కంప్లీట్ చేస్తాను, వినండి. మీరు ఎంత వ్యర్థం చేసుకుంటున్నారో మీరు ఒక్కసారి వినండి, తెలుసుకోండి అది. కాబట్టి మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్. నేను పొద్దున్నుంచి లేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఈ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ లైఫ్ని కర్తవ్యం అంటారు. అందుకనే ఇందాక శ్లోకంలో ఆఖరి పదం చెప్తా నేను. అక్కడ యమశయ కరుణానాస్తిని వదిలిపెట్టాను. ఏమంటుంది శాస్త్రం? ఏమంటుంది? కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయువు క్షణే క్షణే యమశయ కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం. ఏం బ్యూటిఫుల్గా చెప్పాడండి. జీవితంలో ఇంట్లో కూర్చోండి, స్వామివారు ఎప్పుడు అనుంటారు, ఎప్పుడు హరికీర్తనంలో ఉండటం వల్ల అర్థం ఏమిటంటే నెగటివ్ ఆలోచనలు రావు. అందుకనే భజన అనేది పునాది సత్యసాయి సేవా సమితికి. ఊరికే కాదండి, ఆరోగ్యం రావాలంటే భజనకి రావాలి. అందరికీ ఆరోగ్యం కావాలంటే భజనకి రావాలి. ఎందుకు అంటే భజన 1 గంట అనుకుంటే మీరు పొరపడుతున్నారండి. ఇవాళ భజన మీరు ఇంటికి వెళ్ళినప్పుడు దారిలో హమ్ చేస్తుంటారు, ఇంట్లో పాడుతుంటారు, మళ్ళా వచ్చే ఆదివారానికో గురువారానికో పాటలు. అంటే అర్థము ఒక భజన అనేది మనిషిని ఈ వ్యతిరేకమైన నెగటివ్ థాట్స్లోకి వెళ్లకుండా కాన్స్టెంట్లీ కీప్స్ యూ
కర్తవ్యం హరికీర్తనం. ఇది చాలా ముఖ్యమైనది. అందుకనే ఇక్కడ భజనలు ఏమైనా జరుగుతున్నప్పుడు నేను కొంతమంది సమితుల్లో అంటుంటా, అనవసరంగా టాక్స్ పెట్టకండి, పాడనివ్వండి వాళ్ళనంట. ఏంటో లేండి, అది మేమందరం బతకాలి కదా, అంత ఇంకెళ్ళి అది పక్కన పెట్టండి. కాబట్టి ఇప్పుడు మూడవ పాయింట్ మేము మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ లైఫ్ అన్నాడు. ఆఖరిది ఏంటండి మెంటల్ హెల్త్ అంటే, ఆఖరిది చాలా ముఖ్యమైనదండి. చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, when you serve the large section of the society, that is the mental health. అంటే సామాజికమైనటువంటి శ్రేయస్సు కోసం నువ్వు ఏనాడైతే పాటుపడతావో అది ఏదో పెద్ద సేవ అనే పేరు కాదండి, నువ్వు మెంటల్ ఆరోగ్యం ఉన్నట్టు లెక్క. ఏమండి దాహం అవుతోందా, ఏమండి ఆకలిస్తోందా, ఏమిటి ఈ విధమైనటువంటివి తెలుసుకొని టోటల్లీ అన్రిలేటెడ్. మీకు ఇక్కడ చిన్న మాట చెప్తాను, మీ అందరికీ ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ రెండు చెప్తాను మీకు, ఒకటి కాదు. దేర్ ఈజ్ కాల్డ్ యాజ్ వరల్డ్ కైండ్నెస్ డే ఉంది. కైండ్నెస్ మీద ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో, అసలు కైండ్నెస్ అంటే ఏమిటో తెలుసా అండి? స్వామివారు ఎప్పుడు మ్యాన్ కైండ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్ అంటుంటారు ఆయన. మ్యాన్ కైండ్ అంటే ఏమిటో తెలుసా అండి? షోయింగ్ కైండ్నెస్ టు అన్రిలేటెడ్ పీపుల్ ఇస్ కైండ్నెస్. మామూలు కాదు, షోయింగ్ కైండ్నెస్ టు అన్రిలేటెడ్ పీపుల్. నాకు కొన్ని ఆసుపత్రులు తెలుసండి, వాళ్ళు ఏదో ఫ్రీ సర్వీస్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ డ్రైవర్కి బట్టలు, వాళ్ళ ఇంట్లో పని మనిషి బట్టలు, వాళ్ళకి అందరికీ. ఇది కాదండి, టోటల్లీ అన్రిలేటెడ్. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ దట్ పర్సన్ ఈజ్ టోటల్లీ అన్కనెక్టెడ్ టు యూ. అది కైండ్నెస్. ఆ కైండ్నెస్ ఎప్పుడైతే మనం చూపించగలుగుతామో, దట్ ఈజ్ నథింగ్ బట్ ద లార్జ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ. అక్కడి నుంచి ఇప్పుడు టోటల్ వెన్ యు సీ, అసలు రిలీజియన్ స్పిరిచువాలిటీ యొక్క ధ్యేయం ఏమిటండి? నేను ఫలానా రిలీజియన్ చెప్పుకోవచ్చు, చెప్పుకోకపోవచ్చు. అసలు రిలీజియన్ అంటే ఏమిటో తెలుసండి? కలయిక, లిగారే, టు యునైట్. అదే యోగం. రిలీజియన్ కలగజేసేది ఏమిటంటే కలయిక. ఏమి కలయిక? దేని కలయిక? జప ధ్యాన బినా సంయోగు నహి. స్వామివారు ఎంత బ్యూటిఫుల్గా చెప్పారండి మనకి మహామంత్రాలు. జప ధ్యానమే గనక చేసినట్లయితే అదే గొప్ప రిలీజియన్, యునైటింగ్ యూ విత్ గాడ్. అది రిలీజియన్. మరి జప అంటే ఏంటండి? ఇది కాదండి జపం అంటే, ఏదో రోజరీ బీట్ కాదు. మీకు జపం అంటే ఏంటో చెప్తాను ఒక చిన్న మాట. పతంజలి యోగశాస్త్రంలో జపం గురించి అంటాడు, జపం నామం ఏం తీసుకున్నా కానీ ఆయన చెప్పేది ఓంకారం చేయమంటాడు. తజ్జపాత్ అంటాడు. ఆ ఓంకారమే గనక నువ్వు జపం చేస్తూ, కేవలం జపం ఆ పేరు ఒక్కటే కాదు, దాని భావన చేయాలట. ఆ ఓంకారం అనే దివ్యమైనటువంటి వెలుగు ఆ పరమేశ్వరుని యొక్క సృష్టిలో ఈ ప్రపంచం అంతా ఆ వెలుగులో నిండి ఉంది. అది చూడ్డం. కబీర్ను ఒకళ్ళు అడిగారట, ఏమయ్యా నువ్వు భజన ఇవన్నీ అంటుంటావు కదా, నువ్వేమో ఎప్పుడు నేస్తూ ఉంటావు, ఇవన్నీ చేస్తూ ఉంటావు, నువ్వు ఎప్పుడయ్యా జపాలు ఇవన్నీ చేసేది? పెద్దగా నవ్వంటట కబీరు, నా జపం నీకు తెలియదులేవయ్యా, కానీ చెప్తా విను అన్నట. అక్కడ ఒక ఆవిడ, ఒక యువతి నెత్తి మీద కుండలు, ఒకటి తర్వాత రెండు కుండలు మంచినీళ్ళు పెట్టుకొని మాట్లాడుతూ నవ్వుతూ ఫ్రెండ్తో పాటు వస్తుందట. చూడు కాశీలో గంగానది నుంచి చూడు వాళ్ళిద్దరిని అంటాడు. చూశాను అంటాడు. చూశావా, వాళ్ళు నెత్తిన బాధలు ప్రపంచం అంతా నెత్తి మీద ఉంది, కానీ దాన్ని వదిలిపెట్టకుండా వాళ్ళు ఆనందంలో ఉన్నారు. అదే జపమయ్య. నేను ఇక్కడ బట్టలు అన్నీ నేస్తున్నా, ఆ రాముడి చింతనలో ఉన్నానయ్యా అంటాడు. దట్ ఈస్ జప. అంతేకాని నన్నెవరు డిస్టర్బ్ చేయకండి అని కూర్చొని అందరినీ నువ్వు డిస్టర్బ్ చేస్తూ, ఇదెక్కడ జపం అండి, ఇదెక్కడ బాధలండి, నేను అర్థం కాదు. కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటి పెద్ద ఆ రిలీజియన్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. అదే స్పిరిచువాలిటీ అవుతుంది. అది స్పిరిచువాలిటీ ఎప్పుడు అవుతుంది అంటే, ఆధ్యాత్మిక విద్యానాం అన్నారు స్వామి. ఎప్పుడు ఆ ఆధ్యాత్మిక విద్య అంటే
4 అంచెల్లో మనం చూసుకోవాలండి. పదార్థము, పరార్థము, పరమార్థము. ఈ అంచెల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, నే ఇప్పుడు తినేది ఆహారము అనుకుంటే, నాకు ప్రసాదం ఇచ్చినప్పుడు నేను తినుకుంటే, అబ్బా నాకు ఆకలి తీరుతోంది అనుకుంటే, అది పదార్థము, నీకు మాత్రమే, అది స్వార్థము. పరార్థం అనుకుంటే, నాకు ఆకలి వేసి నాకు ఎంత ఎనర్జీ వస్తుందో నా పక్కవాడికి కూడా అంతే కావాలని చెప్పి ప్రసాదాన్ని వాడికి కూడా ఇవ్వటం అనేది పరార్థం. ఇచ్చిన తర్వాత నేనెవరు వాడికి పెట్టేది? నేను ఊరికే నాకు ఇస్తున్న దాన్ని నేను షేర్ చేసుకున్నా, అందరికీ ఇచ్చేవాడు ఆయన, అది పరమార్థం, అదే స్పిరిచువాలిటీ. నేను కాదు ఇచ్చింది, ఆయన ఇచ్చాడు. ఈ పరమార్థాన్ని గ్రహించినప్పుడు ఏం జరుగుతుంది అంటే అమితమైన ఆనందం. అది వరల్డ్ కైండ్నెస్ వాళ్ళు చెప్తారండి. ఇఫ్ యు ఆర్ కైండ్ యు మే ఆస్క్ అస్ వాట్ ఈస్ ద రిజల్ట్, వాట్ ఈస్ దట్ యు గెట్. వీ అకంప్లిష్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ అని ఆయన వాడు. విపరీతమైన ఆనందం కలుస్తుంది నలుగురితో చూస్తే, వాళ్ళకి చేస్తే. ఇది మనం అలవాటు చేసుకోవలసినటువంటి నిజమైన ఆధ్యాత్మికత. కాబట్టి ఇక్కడ కల్చర్ నుంచి, ఇక్కడ హెల్త్ నుంచి ఈ మధ్య గ్యాపులు ఏమీ గ్యాపులు కాదు. ఆఖరిగా ఒక ఉదంతం చెప్పి వదిలేస్తాను మీద. ఒక కుర్రవాడు ఒక ఆశ్రమ పీఠాధిపతి దగ్గరికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే, ఏదో కొద్దిగా అక్షర జ్ఞానం ఉంది, అంతకన్నా ఏమీ లేదు. కాస్త ఆశ్రమంలో పనులు చేస్తారు, కాస్త ప్రసాదం వస్తుంది, ఆశ్రమ వాతావరణం దక్కుతుంది అంతా అని చెప్పి ఆశ్రమ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి, నాకేమన్నా మీ దగ్గర ఆశ్రమంలో ఏదో చిన్న పని ఇప్పించండి అంటాడు. ఆయన ఇట్లా చూస్తాడు, ఆయన జెన్ మాస్టర్. ఆయన పైకి చూపించి, ఈ ఆశ్రమంలో నువ్వు రావాలి అంటే ఒక షరతు పెడతాను అంటాడు. ఏమిటి ఆ షరతు? ఏమిటి షరతు అంటే, నీకు బాగా తెలిసిన విద్య ఏమిటి? నాకు ఏమీ తెలియదు సార్, నేను ఏదో అక్షరజ్ఞానం తప్ప నాకు ఏమీ తెలియదు. ఒక్కసారి ఆలోచించు, నీకు తెలిసినటువంటి విద్య ఏమన్నా ఉందా? చివరికి ఆలోచించి మా అమ్మతో నేను చదరంగం ఆడేవాడిని అంటాడు. సరే అయితేదా, మన ఇద్దరం చదరంగం ఆడతాం, నన్ను ఓడించేసేసే, నీకు ఆశ్రమంలో నీకు ఎంట్రీ. ఒక్కసారి అలా ఆయన వంక చూస్తాడు. ఏమిటి, నేనేమిటి, ఆయన ఏమిటి, చదరంగం ఏమిటి, నాకు అర్థం కావట్లేదు అనుకుంటాడు. అనుకొని, అయ్యా ఏంటి ఇందులో రహస్యం? ఏమీ లేదు, ఈ చదరంగంలో నేను ఓడిపోతే నా ముక్కు నువ్వు కట్ చేసే, తీసేసేనా, నువ్వు ఓడిపోతే నీ ముక్కును నేను తీసేస్తాను. ఇది పందెం. సరే, వీడికేమో ఆకలి, ఆశ్రమంలో ఏదో ఒకటి కావాలి. సరే, మొదలు పెడతారండి ఆట. ఇది నేను ఇమోషనల్ ఇంటెలిజెన్స్లో చెప్పిన పెద్ద ఎగ్జాంపుల్ అండి. ఇద్దరు ఆట మొదలు పెడతారండి. ఆట మొదలు పెడుతున్నప్పుడు ఈ కుర్రవాడు ఓడిపోతూ ఉంటాడు. ఒక్కసారి స్పృహ వస్తుందండి, ఇంకా నా ముక్కు లేచిపోతుంది అనమాట, జాగ్రత్తగా ఆడాలని నెక్స్ట్ ఆట మంచి ఎత్తులు మొదలు పెడతాడు. అది జరుగుతుంటే ఏం జరుగుతుంది, గురువుగారు ఓడిపోవడం మొదలు పెడతాడు. గురువుగారు వాడు వంక అలా చూస్తాడు. కొద్దిగా ఆటలు ఇంకా కొద్దిగా ముందుకెళ్తున్నప్పుడు అటు గురువుగారి మనసు, ఇటు ఈ అబ్బాయి మనసు వినండి మీరు. వీడు మనసులో అనుకుంటాడు, గురువుగారిని నేను ఓడిస్తాననుకో, ఆయన ముక్కుని నేను ఛేదించటమా? ఆయన ఒక మహా గురువు, ఆశ్రమంలో ఇంతమంది శిష్యగణం ఉన్నారు, ఆయన ఆధ్యాత్మిక బోధ చేస్తూ ఉన్నారు, అంత పెద్దవారు, వారి చేతిలో నా ముక్కు పోతే బాగుంటుంది కానీ వారిని చేయటం బాగుండదు కదా అని చెప్పి ఓడిపోవడం మొదలు పెడతాడు. ఆ ఓడిపోవడం మొదలు పెట్టగానే ఆ గురువుగారు గ్రహిస్తాడు. ఆ కుర్రవాడు ఆలోచన, గెలుస్తున్నవాడికల్లా తాను ఓడిపోవడం మొదలు పెడతాడు. ఆపు ఇంకా ఆట అంటాడు. చివరిదాకా రానివాడు ఆపు అంటాడు. యు ఆర్ అడ్మిటెడ్ ఇన్ టు ద ఆశ్రమం అంటాడు. అయ్యా ఏమిటి సడన్గా నన్ను ఆశ్రమం లోపలికి రమ్మన్నారు, కారణం ఏంటని. అది ఏమిటంటే, 2 గుణాలు నీలో చూశానరా నేను, అందువల్ల నువ్వు సరి అయినటువంటి మనిషివి ఆశ్రమంలో రావడానికి. ఏమిటి అంటే, యు ఆర్ హ్యావింగ్ మహాప్రజ్ఞ, యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను ఎవరితో ఆడుతున్నాను, ఏమి ఆడుతున్నాను, ఏ ఎత్తులు ఏమిటి, ఇవేమిటి, యు ఆర్ కాన్స్టెంట్లీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. నీకు తెలుసు, స్వామివారు అదే అంటారు, ప్రజ్ఞ అనేది.
దాన్ని మహాప్రజ్ఞ అంటారు. యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రెండోది ఏంటంటే మహాకరుణ. అయ్యో గురువు గారికి ముక్కునే తీసేస్తానా చిచి అని అనుకున్నావు చూసావా, ఇది మహాకరుణ. కాబట్టే నువ్వు ఆశ్రమంలోకి వచ్చావు. మనకి కల్చర్ నుంచి హెల్త్ రావాలంటే మహాప్రజ్ఞ, మహాకరుణ, చేసే పని మీద ధ్యాస, చేసే అవతల వాడి మీద అపరిమితమైన కరుణ ఉంటే మనకి భగవంతుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఆనందంగా ఎప్పుడూ ఉంటాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం. जय बोलो भगवान श्री सत्य साई।